నీకు ఎలా తెలిసింది ఈ మూవీ గురించి? లైక్ దాని గురించి ఆ, ఏమైనా తెలుసా? నా ముందేమన్నా? నాకు దీని గురించి ఏం తెలియదు, లైక్ జీరో ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఐ నో ఓన్లీ ఫ్రైడే అట్ నైట్, ఈవినింగ్ ఆఫ్టర్ 6 o'clock, లైక్ అందరూ చెప్పారు ఏమనేసి, లైక్ మిరాయి అండ్ లైక్ ఇంకొక మూవీ ఉంది, సో ఆ రెండు మూవీస్ బాగున్నాయి అని చెప్పి ఒక టాక్ ఉంది. హ్మ్. సో నేనేం చేశానంటే, లైక్ ఇవి మనకైతే తెలిసిన లైక్ ఫేసెస్ అన్నీ, లైక్ ఎవరెవరైతే క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, మూవీ అనేది అర్థమవుతుంది అని చెప్పనేసి రీజన్తో వెళ్ళాము. సో మూవీ అయితే బాగుండింది, కాకపోతే కొంచెం కొంచెం లైక్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో అది కొంచెం లాగ్ అనిపించింది అంతే. లైక్ జగపతి బాబు క్యారెక్టర్, లైక్ లైక్ ఆ క్యారెక్టర్ కానీ, సో లైక్ ఫుల్గా యూస్ చేసుకోలేదు అనిపించింది అలానే. హ్మ్. కైండ్ ఆఫ్ హ్మ్. వాళ్ళ లైక్ వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ చూస్తే లైక్ చాలా ఎక్కువ, లైక్ కైండ్ ఆఫ్ పెద్ద గురువు అన్నట్టు ఇస్తున్నారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, లైక్ వాళ్ళ మొత్తం గూడాన్ని మొత్తం ఇచ్చేస్తున్నప్పుడు లైక్ ఏం చేయలేకపోయినాడే అనే ఒక చిన్న ఇది ఉండిపోయింది. ఆ లాస్ట్ ఫైట్ ఇంకా కొంచెం, ఆ బుక్ ఈజీగా దొరకడం ఇంకా కొంచెం ఇదిగా ఉండింటే కొంచెం బాగుండు అనిపించింది. హ్మ్. అక్కడ నుంచి ఆ బుక్ ఎందుకు తీసారో నాకు ఇప్పటికీ తెలియడం లేదు. అక్కడ ఉండకపోతే ఆయనకి దొరికిండదు కదా, అక్కడి నుంచి ఎందుకు తీసారు అనేది చిన్న మిస్టరీగా అప్పటి నుంచి ఉండిపోయింది అంటే నాకు. ఇట్స్ లైక్ ఇప్పుడు నువ్వు సరే నువ్వేదో చూసినావు రివ్యూ, అది పక్కన పెట్టు. బట్ ఆహా, లైక్ లేదా? నాకు డౌట్ అది వచ్చింది, నాకు నేనేం అవునా? చూడలేదు, కాకపోతే నాకు అది డౌట్ ఒకటి వచ్చింది. బేసిక్ ఇప్పుడు డౌట్ వస్తది. ఇప్పుడు ఆ, అక్కడి నుంచి తీసుకొని రాకుండా అక్కడే ఉంటే సేఫ్ గా ఉంటది కదా. ఇప్పుడు అరే, చూసినాడు, అక్కడ చూసినాడు, అక్కడే పెట్టేసి రావచ్చు కదా, మరి బుక్ ఎందుకు ఇంకా ఆయన చదివినాడు అంటే అది లేదు, అది చదవలేదు, సరే ఎందుకు తీసుకొచ్చాడు? సో వానికి ఇవ్వడానికి అదే పనిగా అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ వానికి ఇచ్చి మళ్ళీ ఫైట్ చేసినట్టే ఉంది అది. సో అది కొంచెం నాకు ఇది అనిపించింది. హ్మ్. నాకు ఏంటి తెలుసా, నీకు ఇందాక మనము ఆ, ఇలా కాకుండా నార్మల్ కాల్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పానే, ఒక ఫార్ములా ఒక ఫార్ములా బేస్డ్ మూవీకి వచ్చేసినట్టు అనిపిస్తుంది ఈ మైథలాజికల్ మూవీస్ అన్ని కూడా. అవును. ఎందుకో ఎందుకు అట్లా అంటున్నానంటే, ఇప్పుడు ఇదేంటిది, ఉమ్, మనం వీటి తిరిగి హనుమాన్ కావచ్చు, ప్లస్ ఈ మిరాయి కావచ్చు, ప్రభాస్ దేవ్ చిన్న మూవీ పేరు ఏం పేరు, కల్కి 2898 ఏడి కావచ్చు. ఈ హ్మ్. సోకాల్ మైథలాజికల్ మూవీస్ అన్ని కూడా ఒక సింపుల్ టెంప్లెట్. ఫస్ట్ హాఫ్ అంతా హీరో జర్నీ ఉంటది. ఆ అది ఏంటంటే ఇంటర్వల్ పాయింట్ వచ్చేందుకు సమ్ ఏదో ఒక ఇష్ట ఆబ్వియస్లీ ఏదో ఒక హిట్టింగ్ పాయింట్ ఏదో ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ సో ఏదో ఒక గడిచిపోతే ఫైనల్ క్లైమాక్స్ వచ్చే ముందుకి మైథలాజికల్ క్యారెక్టర్ హనుమాన్ కావచ్చు, రాముడు కావచ్చు, కర్ణుడు కావచ్చు, హూమ్ ఎవర్ బేబీ, వాళ్ళ ఒక 2 minutes ఒక గ్లిమ్స్ లాగా, ఒక ట్రైల్ ఎఫెక్ట్ లాగా, ఎలివేషన్ లో డైలాగ్స్ కావచ్చు. సో ఇలా ఒక టెంప్లెట్ లాగా, ఇది ఒక కొత్త కమర్షియల్ ఫార్ములా ఎందుకుంటే ఎలాగ టెంప్లెట్ అనుకుంటున్నాను, ఆ హ్మ్. రకంగా ఇది కూడా ఒక టెంప్లెట్ మూవీ లాగా అనిపించింది నాకు చూసిన తర్వాత. హ్మ్. మేబీ అంత నాకు ఎక్కకపోవడం వల్ల కావచ్చు. అంటే హ్మ్. చాలా రీజన్స్ ఉన్నాయి నాకు ఎక్కకపోవడానికి కూడా అది కారణాలు. అంటే దాంట్లో సోకాల్ ఇదొకటి. గిఫ్ట్స్ అంత పవర్ఫుల్, ఇట్ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు ఆ వెయిట్ కనపడదు. విలన్ వాటి దగ్గరికి వెళ్ళి తెచ్చేటప్పుడు ఆ వెయిట్ కనపడదు. ఎస్. ఎలా అంటారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది బుక్ వాడికి. అవును. నాకు చాలా ఎలా అంటే కదా, శబ్దకందము ఏదో ఉంటది కదా, అది నాకు చూస్తే అవును. నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఆ ఫైట్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. ఇది కూడా కరెక్టే. ఇది బెటర్ ఏమో, ఇంకా కొంచెం బెటర్ గా చేసిండొచ్చేమో అనిపించింది నాకు. హ్మ్. అఫ్ కోర్స్ కైండ్ మనోజ్ ఆఫ్ వన్ సైడ్ బాగానే అయిపోతుంది. ఎలివేట్ అయ్యాడు కొన్ని కొన్ని షార్ట్స్ లో. బట్ ఇంకొంచెం డెప్త్ గా క్యారెక్టర్ మీద ఫోకస్ చేసి, ఆ గ్రంథాల మీద ఇంకొంచెం డెప్త్ గా ఫస్ట్ దాని పవర్ ఏంటో చూపించి, దాన్ని అక్కడికి వెళ్ళడానికి ఎంత విలన్ ఎంత డేంజరస్ అనేదానికి ఒక బుక్ లో భారీగా ఏదన్నా కానీ దాన్ని ఒక చేజిక్కించుకోవాలంటే ఎవ్రీథింగ్ వాడు దాని మీద పెట్టాలి, అట్లా పెట్టుకుని 7 బుక్లు సాధించాడు అన్నట్టు చూపించి ఆ క్యారెక్టర్ ఇంకా డెప్త్ ఇంకా ఉండేదేమో. నేను ఏమంటానంటే, ఒక బుక్ హ్మ్. పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు దాని నుండి వాడు పడే స్ట్రగుల్ ఎంతలా ఉండాలంటే, అది ఆ బుక్ ని ఎలివేట్ చేయాలి, ఆ బుక్ లో ఉన్న పవర్స్ ని ఎలివేట్ చేయాలి.
నాకు ఎలా అనిపిస్తుంది అంటే అది చాలా సింపుల్ గా దొరికేసినట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా సింపుల్ గా ఇది ఒక 6 వర్షన్. గ్రంథాలకు జర్నీ అయితే చూపించారు. ఆబ్వియస్లీ ఏదో చెప్తున్నారు. ఓకే ఓకే, నువ్వు చెప్పే అదే నాకు వెయిట్ అనేది తెలియదు. అది అంతాక్షరి క్లైమాక్స్ వచ్చి చూసాము. అంతాక్షరి ఈ బుక్స్ కోసమేనా? నాకేం అనిపించలా. ఆ హై మూమెంట్ రాలా. అయ్యో బుక్స్ వాడి చేతిలోకి వెళ్ళిపోయాయి ఇంక అయిపోతుంది అన్నట్టు ఆ హై కానీ అది కానీ అనిపించలేదు. ట్రై చేశారు. అవెంజర్స్ ఇన్స్పిరేషన్ కావచ్చు, వాట్ ఎవర్, చాలా ఇన్స్పిరేషన్ అయితే కనిపిస్తాయి మనకి. ఇట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే బట్ నాట్ అప్ టు ద మార్క్. ఇట్ కుడ్ బి ఇంకోటి ఏంటంటే అన్నట్టు అనిపించింది. లైక్ ఇంకొక ఇది నేను అబ్జర్వ్ చేసేది ఏదంటే లైక్ నార్మల్గా వాడు స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకునేటప్పుడే వాళ్ళ ఊరు మొత్తానికి ఏదైతే చేస్తాడో అదే లాస్ట్లో చేయడం కూడా లైక్ అన్ని గ్రంథాలు ఉండి కూడా మళ్ళీ అదే ఎందుకు చేశాడు అనేది ఒక ఇదే. అది ఒకటి అలాగో అనుకోవచ్చు. ఇంకోటి ఏమంటే కదా అది సఫరింగ్ అంటే చూపిస్తాడు కదా జనాలు సఫర్ అవుతున్నట్టు. ఆ సఫరింగ్ అనేది ఎలా ఉండాలంటే మనసులోకి వెళ్ళాలా సఫర్ అవుతున్నాడు అనేది. నాకైతే లిటరల్గా ఏం ఫీల్ కాలే. నేను లిటరల్గా ఫీల్ అవ్వాలా. యాక్చువల్లీ ఆ 9 బుక్స్లో ఆ 9 బుక్స్ ఏమేం చేయగలుగుతాయి, దాంట్లో ఒక 4-5 బుక్లు ఏమేం చేయగలుగుతాయి అనేది కూడా నాకు లైట్ గుర్తుంది ఇప్పుడు నాకు. లైక్ ఎందుకంటే వాడు ఎప్పుడైతే టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశాడో, చేసిన తర్వాత ఆ ప్రెస్ మీట్లో వాడు చెప్పాడు అశోకుడు 9 బుక్స్ అన్నప్పుడు నాకు బిట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను దాన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ కానీ లేకపోతే విఆర్ రాజా వాట్ ఎవర్ మిగతా వాళ్ళ వీడియోస్ కానీ చూసినప్పుడు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు నేను ఎందుకు ఎంతో కొంత సపోర్టివ్గా ఉందంటే ఫస్ట్ టెక్నికల్ వాల్యూస్ అది పక్కన ఆబ్వియస్లీ పెడితే ఖచ్చితంగా అనుకుంటా. అంత లో బడ్జెట్ లో అంత హై క్వాలిటీ అంటే ఇది అదొకటి. వేరే విషయం, నెక్స్ట్ లెవెల్ ఇది. సెకండ్ ఏంటంటే ఆ 6 గ్రంథాలని ఇప్పుడు నీకు వాడి ఇంట్రడక్షన్ ఫైట్ నెక్స్ట్ ఆ శబ్దం ఫైట్ లోనే వాడు మాక్సిమం నీకు చూపించేశాడు. నీకు ఆ గ్రాఫిక్స్ తో హై వస్తుంది తప్ప నువ్వు చెప్పినట్లు వాళ్ళ యాక్షన్ ని ఎక్కువగా చూపిరు. లైక్ ఇప్పుడు ఇది వాడు ఇట్లా ఎత్తుకుంటాడు చూడు, కత్తి ఎత్తుకునేది కానీ లేకపోతే ఒక షీల్డ్ తయారు చేసి జమ్మని తిరుగుతుంటుంది ముద్దర్లాగా శబ్దాల ఫైట్ లో. సో ఆ హై వస్తుంది తప్ప నువ్వు చెప్పినట్లు లైక్ వీడు విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళ ఎఫర్ట్స్ కనిపిస్తాయి తప్ప నీకు స్టోరీ పరంగా ఈజీగా దొరకడం అవన్నీ లూప్స్ ఉన్నాయని నేను యాక్సెప్ట్ చేస్తాది. బట్ స్టిల్ ఏమంటే ఆ టెక్నికల్ వాల్యూస్కి దానికి బట్ స్టోరీ నువ్వు ఆ 9 బుక్స్ గురించి కానీ తెలుసుకున్నావు అనుకో, ఏమేం బుక్స్ ఏమేమి చేయగలుగుతాయి అనేది వీడు ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పలేదు. కానీ ఈ సినిమాలో నువ్వు సపరేట్గా తెలుసుకుంటే ఆ కిక్ నువ్వు ఫీల్ అవ్వగలుగుతావు మూవీలో. అది నీకు సింపుల్ గా చెప్పాను నాకు ఎలా ఉందంటే జస్ట్ లైక్ స్టోరీస్ ఉంటాయి కదా అవెంజర్స్ లో తేడా ఉంది నాకు అర్థం కదా. ఆబ్వియస్లీ ఇన్సూరెన్స్ ఎత్తుకుంటే సేమ్ పవర్స్. అఫ్ కోర్స్ దాన్ని అన్ని బుక్స్ కానీ వాడి ఇచ్చేసాడంటే అమరత్వం వస్తుంది, దేవుడితో సమానమైన పవర్స్ వస్తాయి. ఓకే ఐ గాట్ ఇట్. బట్ నాకు స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ నేను చూసినప్పుడు నాకు ఆ ఫీల్ కాలేదు. ఒక నార్మల్ ఆడియన్స్ నువ్వేంటి నువ్వు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నావు నీకు ఎక్కింది. బట్ నేనేంటున్నానంటే సినిమా చూసినప్పుడు నార్మల్ ఆడియన్స్ ఎక్కడ నచ్చుతుంది వాడికి స్క్రీన్ పైన అది 70mm ఏదో సైజ్ ఉంటుంది కదా ఆ స్క్రీన్ పైన వాడికి ఎలా అనిపించింది చూసినప్పుడు. అలా నాకు అది అంటే ఎక్కలేదు. అఫ్ కోర్స్ టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగున్నాయి, they did a lot of work and it took lot time to build something like this movie. నాకు అర్థం అవుతుంది. బట్ ఓకే వీళ్ళు టెక్నికాలిటీ మీద చేసినంత ఫోకస్ స్టోరీ మీద బిల్డ్ కానీ లేకపోతే కొన్ని క్యారెక్టర్స్ వెయిట్ పెంచడం కొంచెం ట్రై చేసింటే బాగుండేదేమో. ఎందుకంటే మనం పాన్ ఇండియా మూవీ ఎగ్జాక్ట్ వెళ్తున్నాం ఆబ్వియస్లీ తెలుసు వాళ్ళకి ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పటికే కొన్ని హాఫ్ బేక్ లాగా అనిపించినాయి నాకు. కొన్ని సీన్స్ కానీ కొన్ని క్యారెక్టర్స్ కానీ ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేది. నేనేంటంటే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ కాదు, ఎక్కువ మాకి ఏమంటారు ఎలా వర్ణించాలి నాకు అర్థం కావట్లా. ఎక్కువ ఇన్పుట్ ఇవ్వండి అంటున్నా. నాకు స్క్రీన్ మీద చూసే టైంకి నాకు అవి తీసుకురాండి, నన్ను సీట్ ఎగ్జ్ ఇట్లా కూర్చోబెట్టండి. ఓకే 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 ఇక్కడ నువ్వు అవెంజర్స్ లైక్ నాకు ఇంకోటి చెప్తా. నాకు ఇంకోటి ఆ పోలీస్ క్యారెక్టర్ ఎందుకుందో నాకు తెలియదు. టైమింగ్ కోసం పోలీస్ క్యారెక్టర్ ఎవరు చేశారు చెప్పు, నీకు ఎవరు చెప్పు చూద్దాం. ఏంటి పోలీస్ క్యారెక్టర్ చేసింది ఎవరు చెప్పు భయపడేది.
భయపడే క్యారెక్టర్ వాడిని ఎక్కడ చూసాను నాకు ఐడో గుర్తు రావట్లేదు. బట్ ఇంకోటి సిఐ క్యారెక్టర్ అయితే వెంకటేష్ మహా ఐ నో. సెవెంత్ రవికిషోర్ ఎవరు? డైరెక్టర్ రా. హలో గురు ప్రేమ కోసమే ఉన్నది ఒకటే జిందగీ. ఓకే, నాకు తెలుసు. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. కిషోర్ ఆ, అదే ఫెమిలియర్, నాకు ఫేస్ చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది. ఉమ్, కొద్దిగా సన్నబడ్డ కనిపిస్తుంది. వాట్ ఎవర్. బట్ అది ఎందుకు, అది అనవసరం కదా నీకు అనిపించింది ఆ సీన్ లో తీసేసి కొంచెం వరల్డ్ బిల్డింగ్ అనేది కానీ ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేయలేదు కదా. ఈ క్యారెక్టర్ అవసరం లేదు కదా. నాకు అర్థమైంది ఏంటి, సైన్స్ చూస్తున్నా, సైన్స్ ప్లస్ ఏంటంటే కానీ ఈ సోకాలు శక్తులు ఉన్నాయి కదా, మన సనాతన ధర్మం, సనాతన ఈ శక్తులు రెండు మిక్స్ చేసి ఒక కొత్త ప్రోడక్ట్ ని మాకు చూపించాలని అనుకుంటారు. దాంట్లో అది కూడా ఏంటి, దట్టు ఇన్ రియల్ వరల్డ్ అన్నిట్లో పోలీస్ కానీ ఇంకోటి దీన్ని ఏమో ఒక రియల్ వరల్డ్ లో ఎలా జరిగితే అవుతుంది. బట్ ఏమంటే దానివల్ల స్టోరీ డివేట్ అయిపోతుంది. ఆ డెప్త్ నాకు అనిపించలేదు అని చెప్తున్నా. నీకు ఇంకొక విషయం చెప్పానా, నాకు మనోజ్ క్యారెక్టర్ కంటే మనోజ్ దగ్గర వాడి అసిస్టెంట్ ఉంటారు కదా, ఆ అమ్మాయి ఆమె క్యారెక్టర్ చాలా డెప్త్ ఉన్నట్టు అనిపించింది నాకు. కరెక్ట్ నిజంగా. మనోజ్ అదే ఇంటరాక్షన్ ఫైట్ కంటే, మనోజ్ ఫైటింగ్ సీన్స్ కంటే ఆ అమ్మాయి ఫస్ట్ ఫైట్ ఉంటుంది పోలీస్ స్టేషన్ దగ్గర, హైలైట్ ఎలివేషన్ తెలుసా. నాకు పల్లె అనిపించింది. సక్క అంటే మనం చాలాసేపు చూసాము ఆ సీన్. అందరిని ఒకసారిగా వేసుకుంటూ వచ్చి సక్క నిలబడుకునేది. బట్ అది చాలా హై ఇచ్చింది నాకు. మనోజ్ ఇంట్రడక్షన్ కంటే, హీరో ఇంట్రడక్షన్ కంటే, ఈవెన్ క్లైమాక్స్ ఫైట్ కంటే నాకు అది చాలా జస్ట్ ఇది 10 seconds 20 seconds ఉంటుంది అంతే ఆ సీన్. బట్ చాలా ఎలివేషన్ ఇచ్చారు అమ్మాయికి. అది నేను అంటాను నేను హీస్ సో డేంజరస్ అనేది నాకు ఫీల్ తెప్పించాడు. ఇక్కడ అది నేను చెప్పడం. అమ్మాయి మేకోవడం కానీ వాటెవర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు అవెంజర్స్ కైండ్ ఆఫ్ మూవీతో ఏదో ఒక మూల కంపేర్ చేసావు కదా స్టార్టింగ్ లో. నీకు అక్కడ ఏమంటే ఇప్పుడు నీకు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎత్తుకుంటే ఎగ్జాంపుల్ చెప్తాను, నీకు పవర్ స్టోన్ మనకు ఆల్రెడీ ఉంటుంది. పవర్ స్టోన్ ఉంటుంది నీకు. ఆ పవర్ స్టోన్ పవర్స్ అనేది నీకు వాల్యూమ్ 1 లో చూపిస్తారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 1 లో నీకు చూపిస్తారు సార్ పవర్ స్టోన్ దాని పవర్ ఏంటి అనేసి. సో నువ్వు అవి చూసి ఫాలో అయ్యింటావు కాబట్టి నువ్వు దాన్ని ఫీల్ అవ్వగలుగుతావు. నెక్స్ట్ ఆ పవర్ ఉందంటే ఏం చేయగలుగుతాడని. మళ్ళీ ఇంకా 2 పవర్లు రియాలిటీ స్టోను మిగతా స్టోన్ల పవర్లన్నీ వాని హోమ్ టౌన్ ఉంటుంది, సరే హోమ్ ప్లానెట్ ఉంటుంది, దాంట్లో చూపిస్తాడు. ఎందుకు, ఆ బడ్జెట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాడు ఒకసారిగా ఇట్లా దాన్ని అంటానే ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మొత్తం మార్చేస్తుంది, ఆ రియాలిటీ స్టోన్ అంతా చూపిస్తుంది. సో నువ్వు దాన్ని ఫీల్ అవ్వగలిగినావు. ఇక్కడ నువ్వు చెప్పినట్టు అంత బడ్జెట్ పెట్టలా ఫస్ట్ పాయింట్. నీకు అంత లెంత్ లేదు. ఇంకొకటి ఏమంటే ఇది ఇండియన్ సినిమా అన్నప్పుడు అది కాక ఎంతో కొంత నీకు ఇప్పుడు గెలాక్సీ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఒపీనియన్ చెప్తున్నావా? ఆహా సినిమాని డిఫెండ్ చేస్తున్నావా? నీ ఒపీనియన్ చెప్తున్నావా? లేదు, నేను డిఫెండ్ చేస్తాను. లైక్ ఎందుకంటే ఒక ఒపీనియన్ ని డిఫెండ్ చేసినప్పుడే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకో పర్స్పెక్టివ్స్ మారుతాయి, చూడడానికి వాళ్ళకి బాగుంటది. నేను ముగ్గురు ఒకటే అలా వినాం అనుకో, దే విల్ గెట్ బోర్డ్. అండర్స్టాండ్ బట్ మస్ట్ ఉండాలి. నీకు అర్థం కావట్లేదు. లైఫ్ అన్నా అంటే ఎందుకు నెగిటివిటీ అనుకోవచ్చు తప్ప ఒక డిస్కషన్ లో ఎప్పుడు ఆ డిస్కషన్ పాయింట్ ఉండాలి. ఇంకోటి ఓకే, సినిమా గురించి డిస్కస్ చేయదు, డిఫెండ్ చేయొద్దు. సినిమా గురించి సినిమాలో ఇవి ఉన్నాయని చెప్పుకుంటా. అంటే నాకు అది నచ్చినాయిరా. ఇప్పుడు డిఫెండ్ అంటే నాకు నచ్చినాయి కదా, అందుకని నువ్వు అనేదానికి నాకు ఈ పాయింట్స్ ఎక్కలేదంటే నేమంటానంటే అంత స్క్రీన్ టైం లేదు ఫస్ట్. ఇంకొకటి డెఫినెట్లీ ఇప్పుడు నీకు కామెడీ అనేది ఇంకా ఆబ్వియస్ కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంక నువ్వు అది కూడా లేదు వద్దు అంటే మొత్తం స్టోరీ లేకే అంటే. నీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. టైం అనేది అసలు కన్స్టెంట్ కాదు. నీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ చూసావా? ఇన్సెప్షన్ మూవీ చూసావా? 100 సార్లు కాదు 20 సార్లు 30 సార్లు చూసింటాను. అదే నేను ఎందుకు ఆ మూవీనే చెప్తానంటే, నీకు ఆ సినిమా చాలా నచ్చుతుంది, నీ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ అని నేను అనుకుంటున్నా. అవునవునవును, అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుందిరా? ఉంటది. ఈచ్ కొడితే మొత్తం కలిపి ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు, మొత్తం 4 సీన్లు అంతే. 4 సీన్లు మొత్తం అంతే. అరే కాదురా, 4 సీన్లు ఉంటాయిరా. ఒక్కొక్క కళ్ళు వచ్చినప్పుడల్లా ఒక 4 సార్లు 3 సార్లు కళ్ళు వస్తుంది అంతే, ఇంకేం ఉండదు. ఒకసారి అరే నీకు అర్థం కావట్లేదురా, అది ఫ్యామిలీ. ఇంకోటి వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉంటారు కదా, ఇద్దరు పిల్లలు చేస్తూ చూస్తావు నువ్వు లాస్ట్ క్లైమాక్స్ కానీ డెప్త్ ఎంత ఉంటది. అరే సరే ఇప్పుడు నీకు ఇక్కడ ఫ్యామిలీ ఎమోషన్ ఏమని చెప్పు, డెప్త్ ఉందని చెప్పు నువ్వు. లైక్ నువ్వు దేన్ని దేంతో కంపేర్ చేస్తాను అంటే, ఒక సంక్రాంతికి వస్తున్నాంని
ఒక మిరాయితో కంపేర్ చేస్తాను, ఒక కల్కిని ఓ ఒక ఇన్సెప్షన్ తో కంపేర్ చేస్తాను. నువ్వు అట్లా నువ్వు డిఫరెంట్ నువ్వు గా అలా కంపేర్ కాదురా. చేస్తున్నారా? నువ్వు అలా చెప్పడంలే. నువ్వు నాకు టైం సరిపోలేదు అంత స్టోరీ చెప్పడానికి అంటున్నావు. ఆ టైం అనేది మ్యాటర్ కాదు, దాని స్ట్రాంగ్ రైటింగ్ ఉండి స్ట్రాంగ్ టేకింగ్ ఉంటే కదా నువ్వు చెప్పాలనుకునే కానీ ఎక్కించాలనే ఎమోషన్ చాలా తక్కువ టైంలో కూడా పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నా. కాదురా, ఇప్పుడు నువ్వు ఈగల్ చూసావు కదా, వింది ఆహా. ఈగల్ చూసావు కదా, ఈగల్ 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 చూసావు? కార్తిక్ ఈగల ఘట్టంనేని ఈగల డైరెక్టర్, కార్తిక్ ఘట్టంనేని డైరెక్టర్ ప్రీవియస్ ఫిల్మ్ ఈగల్ చూసావా అంటాను. ఈగల్. ఈగల ఆ, ఫస్ట్ హాఫ్ చూసి డేస్ వచ్చేసాయి. ఆ. సినిమా మొత్తంలో ఒక్క జోక్ చూపి నువ్వు, నవ్వే వాడే ఒక్క రవిచంద్రుడే కదా. ఏం లేదు. ఈగలే సినిమా మొత్తం ఎతికినా కూడా వాడు సీరియస్ గా ఏదో చూపిద్దాం ఏదో చేద్దామని ఆ సీరియస్ టోన్ లో వెళ్ళిపోతుంది తప్ప నీకు ఒక రిలీఫ్ పాయింట్ ఉండదు నీకు ఈగల్లో. ఆ లవ్ స్టోరీ అంటాడు, అది కూడా 4 బుల్లెట్లు వేస్తాడు, అట్లా ఇట్లా కాల్స్తాడు, అద్దా ఏంటంటే తిరగతాయి, లాస్ట్ అమ్మాయి పడిపోతుంది, పాట వస్తుంది, అంతే. ఇంకే అస్సలు నీకు ఈగల్లో. సమ్ రీజన్ నేను ఫస్ట్ హాఫ్ నుంచి లేసి వచ్చేసాను. అది అదేరా, అంటే నువ్వు మొత్తం చూస్తే నీకు సినిమా మొత్తంలో ఒక లాఫింగ్ పాయింట్ ఉండదు నీకు. సరే డివేట్ అవుతున్నాము. ఆ, ఇప్పుడు రన్ టైం గురించి మాట్లాడుతున్నాము, దాని గురించి ఓకే ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఆ ఫన్నీ సీన్స్ ఎందుకు అన్నావు కాబట్టి నేను ఇది చెప్తాను. నీకు నీకు ఫన్ అన్ని సీన్స్ కంపల్సరీ. ఎందుకు అనట్లా, అది లేకుండా స్టోరీ మీద ఫోకస్ చేసింటే బాగుండు అంటున్నా. అరే ఎందుకు అన్నా లేకున్నా ఇప్పుడు అదే ప్లేస్ ఇది పెట్టిండొచ్చు కదా అంటున్నావు, అర్థమైందా? ఓకేనా? ఆహా. ఏంటి? ఫన్నీ మూమెంట్ లేకపోతే ఫన్నీ సీన్స్ ప్లేస్ లో నువ్వు మామూలు స్టోరీ నెరేట్ చేసిండొచ్చు కదా నువ్వు అంటున్నావు. స్టోరీ నెరేషన్ చేస్తుంటే క్యారెక్టర్ డెప్త్ గా చూపించడం కానీ ఏదైనా చేసిండొచ్చు కదా నేను. నీకంటే అదే రా, ఇంకో ఈగల్ అయిపోతే ఏం చేస్తావు? ఈగల్ ఎక్స్పీరియన్స్ ఉంది వానికి, ఒక్క జోక్ లేకుండా సినిమా తీసినాడు, అంత స్టిఫ్ క్యారెక్టర్ల మీద పోతా ఉంటుంది, వాడు ముందర పోవడం వెనకాల పోవడము, వాడు ఒక షూటర్, వాడు పెద్దది అనేసి. క్లైమాక్స్ అయితే ఈగల్ నాకు నవ్వు వచ్చింది, ఇట్లా చెయ్యి ఎత్తితే అట్లా అట్లా కాల్చడం, ఇట్లా ఇట్లా కాల్చు, అది ఏదో నవ్వు వచ్చేయింది నాకు. సో నేనేమంటానంటే, కేజీఎఫ్ చూసావా? అరే KGF 1 చాలా బెటర్, 2 కూడా బెటర్. అదే నేను కేజీఎఫ్ లో ఎక్కడ నువ్వు పగలబడిన జోక్ వచ్చింది కొన్ని అంటే ఎత్తు కొడితే 5 minutes కంటిన్యూస్ గా కానీ ఎక్కడ అరే కామెడీ కదా. నువ్వు, నేనేమంటానంటే నువ్వు నువ్వు సినిమా లాగా చూస్తాను, నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుందని నేను చెప్తాను నీకు. నువ్వు స్టోరీ టెల్లింగ్ ఏదైనా సరే, నువ్వు ఒక మాస్ సినిమా ఎత్తుకో, క్లాస్ సినిమా ఎత్తుకోరా, ఏదైనా ఎత్తుకో, నాకు మెయిన్ స్టోరీ చెప్పేచ్చు కదా నువ్వు అంటున్నావు. అరే ఇది మాస్ సినిమా క్లాస్ సినిమా కాదురా, అలా కాదంటే నీకు నువ్వు నేను అలా ఏదైనా సరే ఒకటే చెప్పడం నీకు రన్ టైం సరిపోదన్నా కాబట్టి అరే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను చూడు, చూస్తున్నా నేను. అరే అది కంప్లీట్ మాస్ ఫిలిం, ఇది నీ KGF, అర్థమైందా? కంప్లీట్ మాస్ ఫిలిం ఇది. నీకేంటి, నీకు ఆడ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఒక హీరోయిన్ ఉంది, అది వేరు, అది అక్కడ వైబ్ సాంగ్ రిలీజ్ అయింది, అప్పుడే కూడా ఆ వైబ్ అర్థం అయిపోతుంది ఎంతో కొంత కామెడీ ఉంటుంది అనేసి. దానికి ప్రిపేర్ అయిపోవడం ఒకటి, ఇంక అక్కడికి పోయేసేసి స్టోరీలో మరి అంత డెప్త్ లేదు, నేను ఒప్పుకుంటా.